కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆయన ఆరోపిస్తే అంతలోనే ఇంత అక్కసు ఎందుకని కాంగ్రెస్ పార్టీ అంటోంది. గతంలో మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటని బీఆర్ఎస్ ని నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది. 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, అదేవిధంగా అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న, అదేవిధంగా ముస్లిం సోదరులకు సోదరిమణులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్తూ పాత్రికేయ మిత్రులు రాసిన రామాయణం అంతా రాసేందుకుంటుంది. వినటానికి మొత్తం భారతం అంత కథ కూడా ఉంది. టీఆర్ఎస్ చేసిన హామీలు ఎవరు 420, ఎవరు 420 ప్రజలే బేరీజు చేసుకుంటారు.